వామ్మో, ఏంటి ఇది నిజమా? మనం పడేసే ప్లాస్టిక్ మనం తినే బబుల్ గమ్మా? ఒక్కసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. మనం 1 రూపీ నుంచి 100 రూపీస్ వరకు కూడా బబుల్ గమ్స్ ఉంటాయి. సో బబుల్ గమ్ తింటే మన ఈ చిక్స్ అనేవి కూడా సన్నగా అవుతాయి. బబ్లీ నుంచి కొంచెం స్లిమ్ అవుతారు. ఫేస్ యోగాకి కూడా మంచిది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. బట్ ఆ బబుల్ గమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తింటే మన హెల్త్ ఏమవుతుంది? క్యాన్సర్ రాదా? ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా ఈవెన్ చిన్నప్పుడు కావచ్చు, ఈ మధ్య కాలం ఈ వీడియో చూసినంత ముందు వరకే కావచ్చు, నేను కూడా బబుల్ గమ్ చాలా సార్లు తిన్నాను. సో బబుల్ గమ్ అంటే ఒక ఫన్ అన్నమాట. చాలా మందికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. పెద్దవాళ్ళకైతే యాటిట్యూడ్ కోసము, చిన్న వాళ్ళకైతే అదొక ఫన్. బుడగ కోసం చాలా మంది ఆత్రంగా కొనుక్కుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. కొనుక్కొనిసార్లు మింగేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో అప్పుడు ఏమనుకుంటాం, కడుపులో పేగులు చుట్టుకోపోతాయని చెప్పి భయపడుతూ ఉంటాం కదా. సో అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఈ బబుల్ గమ్ అనేది ట్రాష్ అన్నమాట. ఈ బబుల్ గమ్ తింటే రోగాలు పక్క, క్యాన్సర్ పక్క. మనం డబ్బులు ఇచ్చి మరీ క్యాన్సర్ ని కొనుక్కోవడమే అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఆలోచించండి. చిన్నపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీ అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బీ కేర్ఫుల్.